जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. మన పురాణ గాథలు శీర్షికలో 11వ కథ మనం చెప్పుకుంటాం. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ్లో ఉంది. ఈ కథను సుమంత్రుడు లక్ష్మణుడికి చెప్తాడు. సందర్భం ఏమిటి అంటే, నిండు గర్భిణిగా ఉన్న సీతాదేవిని గంగా తీరంలో వదిలిపెట్టి తిరిగి వస్తాడు లక్ష్మణుడు. అప్పుడు రథం తోలుతున్న సుమంత్రుడు మామూలుగా ఉంటాడు. లక్ష్మణుడు దుఃఖం ఆపుకోలేక బాధపడుతుంటాడు. అప్పుడు సుమంత్రుడు అంటాడు, ఇవన్నీ జరుగుతాయని ముందుగానే తెలుసు బాబు, వీటి గురించి పెద్దగా దుఃఖించకూడదు, నువ్వు చాలా గొప్పవాడివి, ఇవన్నీ నాకు తెలుసు ముందుగానే జరుగుతాయని అంటాడు. ఆశ్చర్యపడతాడు లక్ష్మణుడు. అదేంటి సుమంత్ర, చెప్పు, నాకు నిజం చెప్పు, అసలు ఎందుకు ఇది అంటే, ఇది పరమరహస్యం, కానీ ఎవరికి చెప్పొద్దని నేను అనుకున్నా ఇంతకాలం, కానీ ఇప్పుడు నీకు చెప్పాల్సి వచ్చింది, నువ్వు కూడా మనసులో పెట్టుకో, ఈ రహస్యాన్ని ఇట్లాగే దాచు, ఎవరికి చెప్పొద్దు నువ్వు అని అంటాడు సుమంత్రుడు. సరే విషయం చెప్పు అంటే అప్పుడు సుమంత్రుడు చెప్పడం మొదలు పెట్టాడు. ఒకసారి దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అత్రి కుమారుడైన దుర్వాసో మహర్షి అక్కడ ఉంటాడు అన్నమాట. ఆయన చాతుర్మాస్య వ్రతం నిర్వహించుకోవడానికి కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఉంటాడు. దశరథ మహారాజు ఆయన్ని చూసి అభివాదనం చేస్తాడు. వాళ్ళిద్దరూ కూడా దశరథ మహారాజును సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇస్తారు. రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే దశరథ మహారాజు వింటూ ఉంటాడు. సందర్భోచితంగా దశరథ మహారాజు దుర్వాస మహర్షిని అడుగుతాడు, నీకు అన్ని తెలుసు కదా స్వామి, రాముడి ఆయుర్దాయం ఎంత, అతని తమ్ముళ్ళ ఆయుర్దాయం ఎంత, రాముడికి పుట్టబోయే పిల్లల ఆయుర్దాయం ఎంత, నా వంశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను, కాబట్టి నేను చెప్పవలసిందే అని ప్రార్థిస్తాను. అప్పుడు దుర్వాస మహర్షి ఏమంటాడంటే, రాజా, పూర్వం ఒక కథ జరిగింది, అది విను. ఏమిటి అంటే, దేవాసుర యుద్ధంలో దేవతలు పీడిస్తూ ఉంటే అసురులు భృగు మహర్షి ఆశ్రమంలో దాక్కున్నారు. భృగు మహర్షి భార్య అక్కడ ఉన్నదనమాట. ఆవిడ వీళ్ళందరికీ అభయం ఇచ్చి అక్కడ దాచేసరికి మహావిష్ణువుకి ఆ సంగతి తెలిసి ఆయన కోపగించుకుని తన చక్రాయుధంతో భృగు మహర్షి భార్యను సంహరించాడు. అప్పుడు భృగు మహర్షి తన భార్య అవయవం తట్టుకోలేక మహావిష్ణువును శపించాడు. కోపావేశంతో చంపకూడని దాన్ని, నా భార్యను, ఒక స్త్రీని అకారణంగా చంపావు, అందువల్ల నీవు మనుష్య లోకంలో పుట్టు, చాలా కాలం పాటు నీకు మనుష్య లోకంలో నీ భార్యతోటి వియోగం కలుగుతుంది అని చెప్పించాడు అన్నమాట. ఆ తర్వాత ఏమైంది, భృగు మహర్షికి పశ్చాత్తాపం వెళ్ళింది. అయ్యో, మహావిష్ణువు లాంటి వాడిని ఇట్లా అకారణంగా చెప్పించానని నేను బాధపడి ఆయన ఏం చేశాడంటే, పశ్చాత్తాపడి మహావిష్ణువును క్షమాపణ కోరుకుని ప్రార్థించాడు. తప్పు చేశానయ్యా, నేను, నన్ను క్షమించు అంటే, ఆయన భక్తవత్సలుడు కనుక ఇవన్నీ కూడా తరువాతి కాలంలో లోకహితం కోసం జరగబోయేవి, కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, నీ శాపాన్ని స్వీకరిస్తాను అన్నాడు. సరే, ఈ విధంగా శాపం పొందినటువంటి మహా తేజస్వి అయిన శ్రీ మహావిష్ణువు జగత్పిత, జగత్పాలకుడు, ఈయన జగద్రక్షకుడైన వాడు గనుక ప్రపంచ రక్షణ కోసం, అంటే రాక్షసుల సంహారం కోసం నీ కడుపున శ్రీరాముడుగా పుట్టాడు. ఆ విధంగా పుట్టిన శ్రీరాముడు తనకు కలిగినటువంటి ఆ భృగుశాప ఫలాన్ని కూడా అనుభవిస్తాడు. చాలా కాలం పాటు అయోధ్యాధిపతిగా ఉంటాడు. ఇతని అనుచరులు కూడా సుఖ సమృద్ధులతో చాలా సంతోషంగా ఉంటారు. 11,000 సంవత్సరాల కాలం రాజ్యాన్ని పరిపాలిస్తాడు. తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఆ తర్వాత రాముడు ఎన్నో విశిష్టమైన దానాలతో
సమృద్ధమైన యాగాలు, అశ్వమేధ యాగం కూడా చేస్తాడు. ఎన్నో సార్లు ఎందరో రాజవంశాలను కూడా నిలబెడతాడు. తర్వాత సీతకు ఈయన వల్ల 2 కొడుకులు పుడతారు. మహా తేజస్శాలి అయిన దుర్వాస మహర్షి విధంగా చెప్పి ఇంకా ఒక మాట కూడా చెప్పాడు. రాముడు తనకు పుట్టబోయే 2 పుత్రులకు కూడా అయోధ్యలా కాకుండా వేరే చోట పట్టాభిషేకం చేస్తాడు అని చెప్పాడు. ఈ విధంగా దశరథ మహారాజు వంశంలో జరిగిపోయిన కథను, జరగబోతున్న దాన్ని కూడా దుర్వాస మహర్షి చెప్పి మౌనం వహించాడు. అప్పుడు దశరథ మహారాజు వాళ్ళిద్దరికి నమస్కారం చేసి వెనక్కి వచ్చాడు. సుమంత్రుడు దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మిత్రుడు, రథసారథి, అమాత్యుడు, నర్మ సచివుడు. అందువల్ల ఈ విషయాలన్నీ ఆయన కూడా విన్నాడు. ఈ విన్న విషయాలన్నీ కూడా లక్ష్మణుడికి ఇట్లా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ మనసులో దాచుకున్నాను నేను. జరగబోయేది తప్పకుండా జరిగి తీరుతుంది, మరొక విధంగా ఇది జరగదు అని చెప్పి, కాబట్టి నీవు రాముడి విషయంలో గాని సీత విషయంలో గాని దుఃఖించకూడదు, ధైర్యంగా ఉండు అని చెప్తే అత్యాశ్చర్యకరమైన సుమంత్రుడి మాటలు విని బాగుని మెచ్చుకున్నాడు లక్ష్మణుడు. వీళ్ళు మాట్లాడుకుంటూ మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చారు. ఇంతకు ఈ కథ చెప్పడంలో మన ఉద్దేశం, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనకు చాలా మంది స్నేహితులు ఉంటారు, ఏదో ఆంతరంగికులు, ఆప్తమిత్రులు అనుకుని మనం మన రహస్యాలు చెప్పుకుంటాం. అక్కడికి బాగానే వింటారు, దాచేవాళ్ళు దాస్తారు. నిజమైన మిత్రుడు, మిత్రుడి మీద చాలా స్నేహం ఉన్నవాళ్ళు, వాళ్ళ హితం కోరేవాళ్ళు, వాళ్ళు మాత్రం దాస్తారు ఈ విషయాన్ని. కానీ సరదాగా కథ విని ఇతను బజార్కి ఎక్కిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు మాత్రం మన విషయాలన్నీ అందరికీ చెప్పి ఎగతాళి పాలు చేస్తారు, అవమానిస్తారు. ఆ విధంగా మనకు మిత్రుల చేతిలో పరాభవం కలుగుతుంది. అటువంటి మిత్రులే కలియుగంలో ఎక్కువ. సుమంత్రుడు దశరథుడు బ్రతికి ఉండగా తెలుసుకున్న ఈ విషయాన్ని రాముడు పుట్టాడు, రాముడు పుట్టక ముందే ఇవన్నీ తెలుసు, పుట్టాడు అని చెప్పాడు, పుట్టిన తర్వాత తెలిసింది. కానీ తర్వాత రాముడు పుట్టాడు, పెరిగాడు, అన్ని రకాల కార్యక్రమాలు చేశాడు, వనవాసం వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. అప్పటి వరకు రాజ్యాభిషేకం జరిగింది, సీతమ్మ గర్భవతి అయింది. ఆమెను గంగా తీరంలో లక్ష్మణుడు వదిలిపెట్టి వచ్చే వరకు ఈ విషయం చెప్పలేదు. దాదాపు 20-30 ఏళ్ళు దాచుకున్నాడు మనసులో. పోనీ రాముడు రాజ్యానికి వచ్చేటప్పుడు 45 ఏళ్ళు అనుకున్నాం. అన్నేళ్ల పాటు దాచి ఉంచుకోవడం సామాన్యమైన విషయమైనా ఎంత మాత్రం కాదు. అందువల్ల మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మిత్రుల రహస్యాలు వాళ్ళు నమ్మి మనను పూర్తిగా విశ్వసించి వీడు దాచగలడు అని చెప్తే గనక ఆ విషయాన్ని మనం దాచాలి. దాచకపోయినట్లయితే మనకు మహాపాపం తప్పకుండా కలుగుతుంది. సుమంత్రుడు ఇంతకాలం దాచడంలో ఉద్దేశం ఏమిటి? లక్ష్మణుడు విపరీతంగా దుఃఖిస్తున్నాడు. ఇట్లా దుఃఖించకూడదు. దుఃఖానికి శోకానికి తేడా ఉంది. శోకం అంటే జరిగిపోయిన దాన్ని తలుచుకుని విపరీతంగా దుఃఖించడం. దుఃఖం అంటే అప్పుడు జరిగిన దానికి కలిగే మనసులో ఆవేదన. కనుక నీకు దుఃఖం వద్దు, తద్వారా శోకం కూడా వద్దు. ఎందువల్లంటే ఇదంతా ముందుగా భగవంతుడు నిర్ణయించుకుని ఈ విధంగా జరగాలి అని నిర్దేశించి ఆ విధంగా భూలోకంలోకి వచ్చి అవతరించాడు. నీవు కూడా అవతార పురుషుల్లో ఒకటివి అని అన్యాపదేశంగా చెప్పాడు అనమాట. ఒకళ్ళ రహస్యాలు దాచడం వల్ల మన మిత్రుల విశ్వాస పాత్రతను మనం పొందడమే కాకుండా వాళ్ళకు జీవితాంతం వాళ్ళతో స్నేహం కొనసాగించే అదృష్టం కలుగుతుంది కదా. కలియుగంలో మిత్రుల కొరతే ఉందండి. త్రేతాయుగం నాటి లక్షణాలు, ఆ ధర్మాలు, ఆ తపస్సులు అవన్నీ మనకి వాళ్ళు లేవు. కలియుగంలో కలిపురుషుడి విజృంభణ విపరీతంగా ఉంది. కనుక అన్ని రకాల అధర్మ కార్యాలు జరుగుతున్నాయి. మనం మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. మిత్రుల రహస్యాన్ని దాచడం వల్ల వాళ్ళకు ఆనందం కలిగించి చిరకాలం వాళ్ళతో స్నేహం కొనసాగించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మిత్రులతో కలిసి ఉన్నందువల్ల మనకు కలిగే ఆనందం, వాళ్లతో గడిపిన క్షణాలు తరువాత తెలుసుకోవడం వల్ల కలిగే మనసుకు ఆహ్లాదం, చిత్తశాంతి, ఇవన్నీ కూడా మనకు రామాయణం పదే పదే బోధిస్తుంది అనమాట. ఉత్తరాఖండ్లో ఈ కథ వల్ల మనం తెలుసుకునే విషయం అదే. కనుక మనం సంపాదించుకున్న మంచి మిత్రులను మన జీవితాంతము కూడా మనం కోల్పోకుండా ఉండాలి అనేది రామాయణంలో మనకు తెలుస్తున్న విషయం. కనుక దీన్ని పాటించి మన స్నేహితులను మనం నిలుపుకుందాం, ఇతరులకు ఆదర్శమవుదాం. నమస్కారం.